ఎందుకు దేవుడు శ్రమ పంపించాడు చెప్తానన్నాను కదా మీకు, వినండి. ఎందుకు పౌలుకి తీయనన్నాడు? ప్రభా నేను అద్భుతాలు చేస్తున్నాను, రోగులను స్వస్థపరుస్తున్నాను, ఆశ్చర్యకారాలు ఆయన ప్రార్థన చేస్తుంటేనేమో చాలామంది బాగుపడిపోతున్నారు. మీకు అర్థమైందా? ఆయన ప్రార్థన చేస్తుంటే కుంటోడు నడిచేసాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే ఒకడో మాంత్రికుడు అడ్డు పెడుతున్నాడు, కళ్ళు పోయినాయి. ఆయన ప్రార్థన చేస్తుంటే నడికట్లు ఆ కచ్చిపులు పట్టుకుంటే బాగుపడిపోతున్నారే. నాకెందుకు ఇలాగా అంటే దేవుడు ఒక్కడు చెప్పాడు. ఏంటంటే నేను ఎందుకు ఉంచానంటే నీకు అది నీవు అతిశయం ఎక్కువైపోద్ది నీకు. ఈ ముళ్ళు నీకు లేకపోతే నాకు దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని గర్వం ఎక్కువైపోద్ది నీకు. అందుకే ఇది ఉంచాను. ఓహో అలాగా ప్రభా, నాకు అతిశయం రాకూడదు, అది వండిచ్చే ప్రభు. ఎందుకు నేను ఈ శ్రమల గుండా ఇది లేకుండా నువ్వు అడిగినా కూడా ఎందుకు ఇవ్వలేదంటే, ఎందుకు నీకు ఆ ముళ్ళు ఉంచానంటే నువ్వు రెచ్చిపోతావు, ఎక్స్ట్రా చేసేస్తావు, రెచ్చిపోతావు. కనుక నువ్వు రెచ్చిపోకుండా ఉండడానికి అది ఉండాలి, నీకు అది అలా ఉండాలి. రెండవది, ఒకవేళ ఇది కానీ లేకపోతే ప్రజలందరూ నిన్నే దేవుడని మొక్కేస్తారు. ఇప్పుడు నీవు కూడా ఈయన కూడా మానాలను అంటోడే, ఈయన కూడా మానవుడే, ఈయనకు కూడా బలహీనత ఉంది అని వాళ్ళు కూడా తెలుసుకోవాలనుకుంటే నీకు అమ్ములు ఓ ప్రభు నీకంటే ఎక్కువ చేసేస్తారా, అది వద్దు నాయన. ఈవేళ ఎవరికైనా స్వస్థత వరం ఉందనుకోండి, ఇంక దేవుని పూజించరు, ఆయన కాళ్ళు పట్టుకుంటారు వెళ్ళి. ఎవరికైనా కొంచెం ప్రత్యేకంగా ప్రవచనాలు పలికాడు అనుకోండి, 4 భాషలు మాట్లాడి ఇంక దేవుని పట్టుకోరు, ఈయన దేవుడు అనుకుంటారు. అందుకే నీకు ఎట్టాను రా ముళ్ళు. నువ్వు కాదు, నువ్వు కూడా నా మీద ఆనుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలకి రెఫదీము గుంపులో పంపడం గల కారణం ఏంటి అని అంటే, ఒకటి మనం అతిశయించకుండా ఉండడానికి. అంటే ఆ ముళ్ళు లేకపోతే, ఆ బాధ లేకపోతే, ఆ కష్టం లేకపోతే మన దేవుడి దగ్గర ఉండం, దేవుని కంటే ఎక్కువైపోతాం. రెండవది, ప్రజలు మనల్ని దేవుడు అనుకుంటారు, ఒకవేళ నిజంగా అలాగే చేసేస్తాం. అందుకని అది ఉంచాను అన్నాడు దేవుడు. సో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది ఏంటి అని అంటే, వాళ్ళు అక్కడ ఏం చేశారో తెలుసా? సణుగుడం మొదలుపెట్టారు, వాదించడం మొదలుపెట్టారు. 3 పనులు చేశారు అన్నాను, చెప్పండి ఒకసారి త్వరగా. వాదించారు, శోధించారు. అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అని అంటే ప్రొవిజన్, ప్రొటెక్షన్. మాకు ప్రొవిజన్ లేదంటే మాకు ఆహారం లేదు, నీళ్ళు లేవు. రెండోది ప్రొటెక్షన్, భద్రత లేదు, చంపడానికి తీసుకొచ్చామన్నారు. మూడవది ప్రజెన్స్, దేవుడు ఉన్నాడో లేదో. 3 Pలు. నీ ప్రజెన్స్ ఉన్నదా లేదా? నువ్వు ఉంటే, నువ్వు మాతో ఉంటే, నువ్వు మాలో ఉంటే, మా సంఘంలో ఉంటే ఈ కష్టమేలా, ఈ భయమేలా, ఈ బాధ ఎలా, ఈ శ్రమ ఎలా అని అడుగుతున్నామేమో. ఈ 3టికి దేవుడు ఆన్సర్ చెప్పబోతున్నాడు. వీళ్ళందరూ ఇలా సణుక్కుంటే మోషే ఒక్కడో పని చేస్తున్నాడు అండి. ఏంటి తెలుసా? 4వ వచనం, 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ప్రభువా. అది 20 లక్షల మంది కొనుక్కుంటుంటే, 20 లక్షల మంది పక్కనుంటే ఈ ఒక్కడు, 4వ వచనం, ఈ ఒక్కడు. అప్పుడు మోషే యెహోవాకు మొర్ర పెట్టుచు, ఈ ప్రజలు నేనేమి చేయదును, కొంతసేపటికి వాళ్ళు నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారేమో ప్రభువా. ప్రభువా ఈ ప్రజలు 20 లక్షల మంది, యేసయ్యా యేసయ్యా నీళ్ళు లేవు నాయన, కొంచెంసేపటికి నన్ను ఏం చేస్తారు? రాళ్ళతో కొట్టి చంపేస్తారేమో ప్రభువా. రియల్ ప్రేయర్ చేశాడు. ఏది అవసరమో సూట్గా అడిగేశాడు అంతే. ఎందుకనంటే, ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా అని అలా ఏం అడగలేదు. ప్రభువా నువ్వు సమాధానం ఇవ్వకపోతే చంపేస్తారు వీళ్ళని. వీళ్ళందరూ నా మీద తరబడిపోయి ఉన్నారు, సంఘం అంతా పక్క అయిపోయాను, నేను ఒక్కడో పక్క అయిపోయాను. 20 లక్షల మంది పక్కన ఉండిపోయారు ప్రభువా. కూసేపటికి ఏం చేస్తారంటే వీళ్ళు రాళ్ళు తీసేసి కొట్టేసేలా ఉన్నారంట పాస్ట్ గారిని. అంత అలా రెచ్చిపోతున్నారు ప్రభువా. వాళ్ళ చూస్తే దెబ్బలాడికి వచ్చావు, ఆర్గ్యుమెంట్కి వచ్చారు కదా. మరి కర్రలే వాళ్ళ చేతిలో ఆల్రెడీ కర్ర ఉంటుంది ఎప్పుడు, ఎందుకంటే ఇశ్రాయేల్ చేతిలో కర్ర పోతాం అవసరం. వాళ్ళ కర్ర లేకుండా ఎక్కడికి వెళ్ళరు. మనోళ్ళు ముసలోళ్ళు ఎలాగ కర్ర ఉండేది చేతిలో. ఇశ్రాయేల్ గొర్రెలు కాపర్లు కనుక, పశువులు కాపర్లు కనుక వాళ్ళ చేతిలో ఖచ్చితంగా ప్రతి ఒక్క పెద్దోడి చేతిలో కర్ర ఉంటుంది. ఆ కర్ర ఒక సింబల్ ఉంటుంది. ఆ కర్రాడి చేతిలో ఉంటాడు కోతం, ఆ కర్రాడి చేతిలో ఉంటాడు బలం. అందుకనే దేవుడు మోషేతో నీ కర్ర పట్టుకో. కర్ర గురించి మాట్లాడతాను ఇప్పుడు. కర్రను గురించి చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే 4వ వచనంలో మీరు చూస్తే, అప్పుడు మోషే యెహోవాకు మొర్ర పెట్టచ్చు ఈ ప్రజలు. 5వ వచనం చూడండి. అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరును తీసుకుని ప్రజల ముందుకు పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఏం పట్టుకెళ్ళు? నదిని కొట్టావు కదా, ఆ కర్ర అట్టుకెళ్ళు. మోషేకు కూడా కర్ర అవసరం.
ఆ కర్ర పడేస్తే పాము అయింది, ఆ కర్రను పట్టుకుంటే మళ్ళీ కర్ర అయింది. ఆ కర్ర సముద్రం మీద కొట్టగా 2 పాయలైంది. ఆ కర్ర చచ్చులో పెడితే చిగురించింది. ఎండిపోయిన మన చేతి కర్ర చచ్చులో పెడితే బాదం పుష్పాలు పూసాయి. కర్రకి దీనికి చాలా సంబంధం ఉంది. దేవునికి స్తోత్రం. మన చేతిలో ఏముండాలండి? కర్ర. గొప్ప తీసి కర్రలు గిన్నట్టుకొచ్చారు. ఇప్పుడు మన కర్ర మన బైబిలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, కర్ర పట్టుకుని వెళ్ళమన్నారు. చూడండి, ఇక్కడ దేవునితో మోషేతో వాదించారనుకుంటున్నారు మీరు. ఏమంటే ఇలాగేనండి, మోషే మీదకి వచ్చారంటే ఎవరి మీదకి వచ్చినట్టు? మోషేని శోధించారంటే ఎవరిని శోధించినట్టు? మీరు ఎందుకు దేవుని శోధిస్తున్నారు? దేవుడు ఉన్నాడో లేదో కదా. ఇప్పుడు దేవునికి ప్రజలకి మధ్యన దెబ్బలాట పాస్ట్ గారి మీదకి వస్తున్నారంటే మీరు ఎవరి మీదకి వచ్చినట్టు? మొక్క పడలేదు అనుకో, మీరు ఎవరిని తిడతారు? మన దగ్గర మొక్క పడలేదు, రోజు మొక్కలు తిన్నా సరే మొక్కలే ఎవరి దగ్గర బుక్ చేయరు. అది రోజు తిన్నా సరే. ఇశ్రాయేల్కి మనకి చాలా కనెక్షన్ ఉంది. వాళ్ళ భోజనం దగ్గర గొడవ పెట్టారు, మందం భోజనం దగ్గర గొడవే. అసలు మారదు మందే. తిండికాడ గొడవ ఎప్పుడు పోదు. అది ఎంత బాగు చేద్దామన్న పోయిలా కనపట్లే. వీళ్ళకి అదే గొడవ కదా, వీళ్ళ గొడవ కూడా అదే. సో ఇప్పుడు మోషే మీద తిరగబడ్డారు కనుక గొడవ వచ్చింది. అంటే ఇప్పుడు వాదం వచ్చినప్పుడు, ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు, లేకపోతే చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? ఆ ప్రాబ్లం తేలడానికి ఎక్కడికి వెళ్తాం? ఇద్దరి మధ్యన గొడవ వచ్చిందండి, ఎక్కడికి వెళ్తారు? ఈ కుటుంబానికి ఈ కుటుంబం, లేకపోతే వీళ్ళిద్దరికి గొడవ వచ్చింది, ఎక్కడికి వెళ్తారు అంటున్నాను? పెద్దల దగ్గరికి. పెద్దలు ఎక్కడ తీసుకొస్తారు? పెద్దలు ఎక్కడ మీటింగ్ అవుతారు అంటున్నాను? రచ్చబండ దగ్గర. అది బండకాడ కూర్చుంటారు. రచ్చబండ బండకాడికి తీసుకెళ్ళాలి. బండ మీద కూర్చుని ఆ పెద్ద అన్నవాడు బండ మీద కూర్చుని న్యాయం తీరుస్తాడు. ఇప్పుడు మనకి అలా లేదు, కానీ పూర్వం పెద్ద అక్కడ ఉండేవాడు, వాడు బండ మీద కూర్చుంటాడు. బండ మీద న్యాయం ఎలా చెప్తా అలాగా బండ దగ్గరికి తీసుకురావాలి. ఇప్పుడు బండ దగ్గరికి ఎవరిని తీసుకెళ్ళాలి? ఇద్దరు మధ్యన గొడవ వచ్చింది. ఇప్పుడు దేవునికి ప్రజలకి మధ్యన గొడవ వచ్చింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమడిగారు? మాకు నీళ్ళేయి, మాకు భోజనం ఏది, మా అప్పు తీరట్లేదు, మాకు కష్టం తీరట్లేదు, మాకు దేవుడేడి, నీళ్ళేయి అని అడిగారు. చంపేస్తామని అడిగారు. ఇంకోటి ఏమడిగారమ్మా? ఉన్నాడో లేడో అసలు అని అడిగారు. రా పెద్దలు తీసుకురా, ఉన్నాడో లేదో చూపిస్తానో, నీళ్ళేయో చూపిస్తానో, బండ దగ్గరికి తీసుకురా. ఎవరిని? 5వ వచనం చదవాలండి. అందుకు యెహోవా నీవు ఇజ్రాయెల్లో పెద్దలు కొందరిని, అమ్మా పెద్దలు, నేను అదే అన్నాను. మరి గొడవ వచ్చినప్పుడు ఎవరిని తీసుకురావాలా? సాక్ష్యం, మీరే సాక్ష్యం. దేవుడు ఉన్నాడు లేదు సాక్ష్యం నిరూపిస్తాను. ఇప్పుడు నీళ్ళు వస్తాయో లేదో నిరూపిస్తాను, అద్భుతాలు జరుగుతాయో లేదో నిరూపిస్తాను. రా కమాన్. వాదించావు కదా, దేవుడు ఉంటే మాకెందుకు ఇలా జరుగుతాయని గట్టిగా కేకలేసావు కదా, మాకు దేవుడేడని అడిగావు కదా, కమాన్ రా పెద్దలను తీసుకురా. తీసుకొచ్చేసాడు పెద్దలు. కర్ర పట్టుకో, నీ కర్ర పట్టురా, పెద్దలను తీసుకురా, నువ్వు కర్ర పట్టుకురా. 6వ వచనం, ఇదిగో అక్కడ హోరేబులో బండ మీదనే నీకు ఎదురుగా నిలిచేదను, నేను ఇప్పుడు బండలో ఉంటాను. బండలో ఉన్నాను నేను, ఇప్పుడు లేనన్నారు కదా, బండలో ఉన్నాను. కర్ర తీసుకుని కొట్టు, నన్ను కొట్టు. నీళ్ళు వస్తాయి. వాదించినప్పుడల్లా దేవుని కొడుతున్నావు, శోధించినప్పుడల్లా దేవుని కొడుతున్నావు, తిట్టినప్పుడల్లా దేవుని కొడుతున్నావు, అవిశ్వాసంగా ఉన్నప్పుడల్లా దేవుని సిలివేస్తున్నావు. కొట్టినన్ను మోషే. పెద్దలు వచ్చారు, బండ మీద పెట్టారు. బండ దగ్గరికి తీసుకురాగానే మోషే ఆ కర్రను తీసి కొట్టగానే, చదవండమ్మా, ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోని నీళ్లు బయలుదేరిన మోషేతో సెలవీగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నులు ఎదుట అట్లు చేసెను. నీళ్లు బలమనే ఆ బండలో నుంచి నీళ్ళు వచ్చేసి బండ చీల్చబడింది. బండలో నుంచి వాటర్ వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఉన్నాడా? ఇప్పుడు నీళ్లు కావాలి, నీళ్ళు వచ్చినాయి. దేవుడు ఉన్నాడని నిరూపణ అయింది. వాదించావు. భద్రత దేవుడిచ్చాడు. 3 ఆన్సర్ పెద్దలు ఎదుట బండ మీద నిలబెట్టాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చదవండి. 1 కొరింథియన్స్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. చేసిరి యాలైనగా బండలోనిది త్రాగిరి. ఆ బండ ఎవరు చెప్పండి? క్రీస్తు ఆ బండలో ఉన్నాడు. ఎవరిని కొట్టారు?
ఆ బండ క్రీస్తు. ఇక్కడ విషయం కొరింథీయులకు రాసిన పత్రికలో రాశాడు. నువ్వు వాదించినందుకు, నువ్వు శోధించినందుకు, దేవుడు ఉన్నాడు లేదు, ఎందుకు చంపేస్తాడు, మమ్మల్ని చంపేస్తాడేమో దేవుడు అన్నందుకు, అసలు ఉన్నాడో లేనందుకు నిన్ను కొట్టాలి. నేను నీళ్ళు ఇవ్వగలను, నేను ఉన్నాను, నేను నడిపిస్తున్నాను, నేను పోషిస్తున్నానని చెప్పడం నిన్ను కొట్టాలి. కానీ దేవుడు అన్నాడు, ఒప్పుకుంటే నన్ను కొట్టమన్నాడు. మీరు నా పిల్ల కదా, మీ దెబ్బ నేను తింటాను, నా ఆయన తిన్నాడు. దేవుడు మనల్ని కొట్టవలసిన దెబ్బ, మనల్ని శిక్షించవలసిన దెబ్బ, మన మీద పడవలసిన దెబ్బ ఆయన తిన్నాడు. ఎంత మంచి దేవుడు ఆయన. ఇప్పుడు వాటర్ వచ్చింది, ఆయన ఉన్నాడని నిరూపణ అయింది. ఆయన బండలోనిది క్రీస్తే. ఆ బండలో, ఆ పానీయులు వాళ్ళు బాప్తిసం పొందారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ బండ చీల్చబడింది అన్నది. ఆ చీల్చబడిన బండ వాటర్ ప్రవాహంలాగా వచ్చేసింది. ప్రజలందరూ తాగడానికి సమృద్ధి అయినటువంటి కొన్ని గెలాన్ల వాటర్ దేవుడు అనుగ్రహించాడు. లక్షల క్యూసెక్ల వాటర్ దేవుడు అనుగ్రహించాడు. అది ప్యూర్ వాటర్, అది డ్రింకింగ్ వాటర్, అది త్రాగే వాటరు. అద్భుతంగా ఆ నీళ్లు త్రాగిన వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? బ్రతికిరి అని ఉంటుంది కొరింథీయులు. ఆ నీళ్లు తాగిన వాళ్ళందరూ ఏం చేశారంట? కొరింథీయులకు రాసిన పత్రిక 10:4 ఆ వాటర్ తాగిన వాళ్ళందరూ ఏం చేశారండి? బ్రతికారు. ఎవరైతే దేవుడు నేనిచ్చు నీళ్లు త్రాగువాడు, బాబు నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పుకొనడు, అది దేవుడిచ్చే జీవజలపు ఓట. సమరయ స్త్రీ 1 గంటకి వెళ్ళింది, వాటర్ కావాలని అడిగాడు యేసయ్య. నేను ఇచ్చే నీళ్ళు త్రాగువాడు, నువ్వు ఎప్పుడు తప్పుకోను, ఆ నీళ్ళు నాకు కావాలని అడిగినప్పుడు ఆవిడ ఆ నీళ్లు త్రాగింది. ఏ నీళ్ళు అంటే యేసు ఉన్నాడనే నీళ్లు, యేసు రక్షకుడనే నీళ్లు, యేసు మెస్సే అనే నీళ్లు తాగింది. తన పాప జీవితం బయటపెట్టి ఆ నిజ దేవుని తెలుసుకుంది. ఆవిడ ఉండలేకపోయింది. ఆ నీళ్లు పొంగి పొర్లి వచ్చే నీళ్లు తాగేసిందేమో, ఆత్మ సంబంధ నీళ్లు. తన పాప జీవితం ఒప్పేసుకుంది, పరిశుద్ధపరచబడింది. ఇది జీవజలములు, మామూలు వాటర్ కాదు, ఇది లివింగ్ వాటర్. నేనిచ్చు నీళ్ళు అంటే పర సంబంధమైన వాటర్, జీవజలపు నీళ్లు త్రాగేవాడు. మరి అన్నాడు, ఎవరైతే యేసుని రక్షకుడిగా అంగీకరిస్తారో, ఆ యేసు ప్రభు శక్తి తెలుసుకుంటారో. సమరయ స్త్రీకి ఎవరో చెప్పేశాడు, ఎంతమంది భర్తలో చెప్పేశాడు, పాపాన్ని బయటెట్టేశాడు. పాపాన్ని ఒప్పుకుంది, ఊరంతా నీళ్లు తాగేసి ఆ నీళ్ళు అందరికి ఇచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఈ నీళ్లు తాగి ఎలాంటి నీళ్ళు అవి? ఒక మాట మీకు చెప్పాలి, యోహాను సువార్త అక్కడ కూడా నీళ్ళు గురించి రాశాడు. నీళ్లు 2 రకాలు. ఒకటి రక్షణకి సాదృశ్యంగా ఉంటుంది. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం, ఆ పండుగలో యేసు నిలిచి, ఎవడైనా నువ్వు దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో, లేఖనం చెప్పినట్లు వాడు కడుపులో నుండి జీవ జల నదులు. అమ్మ, దేవుని యందు విశ్వాసం ఉంచి కడుపులో నుంచి వస్తాయండి. ఏమొస్తాయండి? జీవ జల నదులు, బెబ్లింగ్ నదులు పారుతాయి. పారడం ఏంటదా నది? ఏంటన్నది? మన కడుపులో జీవజల నది పారడం ఏంటి? అర్థమవుతుందా? ఏంటి నీకు ఏం పిచ్చా అనుకోకండి. 39వ వచనం చదవండి. నాకు పిచ్చో మీకు పిచ్చో తెలిసిపోదు. తన యందు విశ్వాసం ఉంచేవాడు పొందబోవు ఆత్మను గురించి అని మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు కనుక ఆత్మ మనకి. ఎవరికైతే పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాడు అక్కడ, పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ల వలె మనలో నుంచి పొర్లి బబ్లింగ్ poured out of flood. ఆయన యొక్క ఆత్మను poured out of all our places. దేవుడు అందరి మీద ఆత్మను కుమ్మరించినప్పుడు అది పొంగి పొర్లుతూ ఉంటుంది. ఆ జీవజలాన్ని పొందాలి. ఆ రక్షణ ఒకటి ఆత్మరక్షణ, రెండవది ఆత్మ అక్కడ నడిపింపు, ఆత్మతో నింపబడటం, ఆత్మ చేత అభిషేకించబడడం. ఆత్మతో నింపబడినప్పుడు అది బూరెడి బొగ్గ అందరిలోకి వెళ్ళిపోద్ది. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవాలు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. మీ కడుపులోంచి మీరు ఆపలేరు, అది పరిశుద్ధాత్మ మీరు ఆర్పలేరు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నప్పుడు మీరు పశ్చాత్తాపడతారు, పాపాలు ఒప్పుకుంటారు. మీరు పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు
మొదట పరిశుద్ధాత్ముడు చేసే పని అంటే పాపిని పాపినని కేకలు పెడతారు. ఓ ఉద్యోగం కలుగుతుంది అక్కడ, ఆత్మ కార్యము జరుగుతుంది అక్కడ, రోగులు స్వస్థపరచబడతారు, నీతిమంతులుగా మార్చబడతారు. మీరు ఆత్మ మీలో ఉన్నప్పుడు అవినీతి పరులుగా ఉండలేరు. ఆత్మ మీలో ఉన్నప్పుడు తీర్పుందనే భయం కలిగి పరిశుద్ధంగా జీవిస్తారు. ఆత్మ మీలో ఉన్నప్పుడు ఆత్మ ఫలాలు ఫలిస్తారు. ఆత్మ మీలో ఉన్నప్పుడు మీరు భాషలు మాట్లాడతారు, ప్రవచనాలు పలుకుతారు. అందరూ పని చేయరు. కొందరు భాషలు మాట్లాడతారు, కొందరు ప్రవచనాలు పలుకుతారు, కొందరు దర్శనాలు చూస్తారు, కొందరు ఆ నీళ్లు నీలో ప్రవహిస్తున్నాయా? ఆయన నీ కొరకు కొట్టబడ్డాడు. ఆయన నీ పాపాల కొరకు, మనందరి పాపాల కొరకు సిలువలో ఆయన బలైపోయాడు. రెండవది, రెఫదీంలో వచ్చిన రెండవ ప్రాబ్లం ఏంటంటే, ఒక 5 నిమిషాలు ఒకసారి మళ్ళీ నిర్గమాకాండం దగ్గరికి వచ్చి అది ముగించేస్తాను. నిర్గమాకాండము 17వ అధ్యాయం ఒకసారి అందరూ తెరవండి. ఆ తర్వాత 9వ వచనంలో యెహోషువ అక్కడ ఏముందంటే, వాళ్ళు రెఫదీంలోకి వచ్చి రిలాక్స్ స్థలంలో ఏమొచ్చిందండి? మళ్ళా 8వ వచనంలో, తర్వాత అమాలీకులు వచ్చి రెఫదీములో ఇజ్రాయేలులతో యుద్ధము చేయగా, ఏమంటే చూడండి, అమాలీకులు యుద్ధంకి వచ్చారట. అమాలేకులు డేంజరస్, మోస్ట్ డేంజరస్ వీళ్ళు. అమాలేకులు అంటే ఎవరు? నా చూడండి, దొంగ దెబ్బ తీసేవాడు అమాలేకుడు. మనము బలహీనంగా ఉన్నప్పుడు వచ్చి కొట్టేవాడు అమాలేకుడు. బలంగా ఉన్నప్పుడు కాదు, మనం జబ్బు చేసి పడుకున్నప్పుడు వచ్చి దొంగ దెబ్బ తీస్తాడు. దాన్ని దొంగ దెబ్బగాడు అంటాడు. అమాలేకుడిని ఉంచకూడదు. డైరెక్ట్గా ఎటక్కేవాడు, వెనకాల నుంచి దొంగ దెబ్బ తీసేవాడు అమాలేకుడు ఉంటాడు. అని తీసేయాలండి. అమాలేకులు యుద్ధానికి వచ్చారు. వాటర్ కోసం వచ్చారో నాకు తెలియదు. 20 లక్షల మంది వచ్చి మనల్ని ముంచేస్తారని వచ్చారో తెలియదు. దారముట వెళ్తుంటే కొంతమంది దొంగ దెబ్బ తీశారు. ముసలోళ్ళని, నడవలేని ఆడోళ్ళని, గర్భిణీల్ని, ఆళ్ళని చంపేశారట. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఉంటుంది. అమాలేకులు కొంతమంది చంపేశారు. ఎందుకు దేవుడు అమాలేకులను ఉంచొద్దన్నాడు? యుద్ధానికి వచ్చారు వీళ్ళు. సంఖ్యాకాండము 14వ అధ్యాయం చివరి వచనంలో అమాలేకుల యొక్క దురాఘాతాలు అక్కడ ఉంటాయి. అక్కడ వాళ్ళు చాలా దారుణంగా చేశారు వాళ్ళని. 45వ వచనం, లేకపోతే 45వ వచనం, 14:45. అప్పుడు ఆ కొండ మీద నుండి నివాసం అమాలేకులు కానానీయులను దిగి వచ్చి వారిని కొట్టి కొంతమందిని చంపేశారు అని ఉంది అక్కడ. ఇశ్రాయేలుని చంపేశారు వాళ్ళు. ముసలోళ్ళు, వెనకాల ఉండిపోయి నడవలేని వాళ్ళని, చంటి పిల్లల్ని, ఇలాంటి వాళ్ళు చేస్తుంటారు కొంతమంది. డైరెక్ట్ దెబ్బ తీయలేని వాళ్ళు, దొంగ దెబ్బ. అందుకని దేవుడు అమాలేకులతో యుద్ధం వచ్చింది. అమాలేకులతో యుద్ధం వచ్చినప్పుడు దేవుడు ఇదివరకు ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే. కానీ ఇప్పుడు అలాగ అనలేదు ఆయన. మీరు యుద్ధానికి వెళ్ళండి. 9వ వచనంలో, యెహోషువ మన కొరకు మనుషుల్ని ఏర్పరచుకుని వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. మళ్ళీ నేను రేపు దేవుని కర్ర చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేది. నేను రెఫదీములో యుద్ధం వచ్చిందండి. రెస్ట్ ప్లేస్లో ఏమొచ్చింది? యుద్ధాలు. మంచిగా ఉంటాం, రెస్ట్గా ఉంది, ఇంకే గొడవ ఉండదు అనుకున్నప్పుడే మనకి యుద్ధాలు వస్తాయి. ఎవరితోటి యుద్ధాలు? మనకి ఎవరితో యుద్ధం? 2 రకాల యుద్ధాలు మనకి ఎప్పుడైతే మంచిగా ఉందాం అనుకుంటామో మన చుట్టుపక్కల వాళ్ళందరూ మనకి నిష్కారంగా దెబ్బలాడికి వచ్చేస్తారు. మన ఇంట్లో వాళ్ళే మనకి యుద్ధానికి వచ్చేస్తూ ఉంటారు. మనోళ్ళే యుద్ధం అయిపోద్ది, నెమ్మది ఉండదు. ఇది బయట నుంచి వచ్చే యుద్ధం. ఇది మనకి వచ్చే యుద్ధం. ఇది అయ్యో యుద్ధం వచ్చేసింది. ఇప్పుడు యుద్ధం జయించాలంటే నేను కొండ మీదకి వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? కొండ మీదకి వెళ్తాను. కొండ మీద ఏం చేస్తారు సార్ మీరు? కొండ మీదకి వెళ్తాను. అక్కడ కొండ శిఖరం మీద నేను 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాను. వారు కొండ శిఖరం ఎక్కారు. వారితో పాటు ఎవరు వెళ్ళారమ్మా? యెహోషువ మోషేతో తన చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడాను. మోషే, అహరోను, హూరు అని వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. ఆయన తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా మోషే కొండ మీదకి ఎక్కాడు. కింద యెహోషువ అని పిలిచాడు. అబ్బాయి సేవకుడు, పనుడు, ఇలారా వెళ్ళి జనాలు పోగేసుకుని యుద్ధం చేయి, నేను కొండ మీద ఉంటాను. ఏం చేస్తారు సార్? కొండ మీద ప్రార్థన చేస్తానే. ఇలా చేతులు ఎత్తుతున్నాడు ఆయన. హల్లెలూయా, దేవా నువ్వు గొప్ప దేవుడు, ఎల్ షడాయ్ అదోని అంటున్నాడు. యుద్ధం గెలుస్తున్నారు. ఎంతసేపు చేతులు ఎత్తాం? అరగంట ఎత్తి ఇలా దించేస్తున్నాడు. ఓడిపోతున్నారు ఇశ్రాయేలు. ఓడిపోయి అవతలోడు గెలుస్తున్నాడు. వీళ్ళు ఓడిపోతున్నారు చేతులు దించితే. మళ్ళీ చేతులు ఎత్తుతున్నాడు, గెలుస్తున్నారు. ఎలా కాదని వాళ్ళందరూ 20 లక్షల మంది చూస్తున్నారు. ఏంటి ఓడిపోతున్నాను, ఆయన చూసినాడు, చేతులు ఎత్తుతున్నాడు, మళ్ళీ ఎక్కుతున్నారు. అందుకని అహరోన్ గారు ఇలా అన్నయ్య హూరు
ఒక ఆయన అన్నాడు, మిరియం గారు భర్త ఏమన్నాడు, ఇంకొకడేమో ఎవడ కుర్రోడు అయి ఉంటాడు అన్నారు, మొత్తం నాకు తెలియదు. కానీ హూరు అనే ఒక ఆయన ఈయన బండ వేశారు, బండ మీద కూర్చోమని ఒకటి చెయ్యి ఆదుకున్నాడు, ఇలా చేతుతారు కదా, ఇలాగ ఆదుకోమన్నాడు. ఇంకొకటి చెయ్య, ఈ రెండు పక్కల చేతులు తెంచకుండా వీళ్ళిద్దరు పట్టుకున్నారు. ఎప్పటి వరకు? సాయంకాలం వరకు, చీకటి పడే వరకు. ఆ రెండు చేతులు ఇలా ఎత్తు పట్టుకున్నారు. వీళ్ళ యుద్ధంలో ఏం చేశారట? 13వ వచనంలో సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా చేతులు ఆదుకున్నారు. 13వ వచనంలో యెహోవా కత్తివాడి చేత అమాలేకి రాజుల్ని, అతని జనుల్ని గెలిచెను. దేవునికి చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రశ్న ఎలా గెలిచారు? చప్పలు కొట్టారు కదా, ఎలా గెలిచారు? ఇది మైక్ ముఖ్యమా, అక్కడ పెట్టే అదేంటిది మిక్సర్ ముఖ్యమా? రెండు ముఖ్యమే కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండూ ఉండాలి, ఇద్దరు పని చేశారు. ప్రార్థన చెయ్యాలి, పోరాటము చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇది లేకపోతే అది పని చేయదు, అది లేకపోతే నేను ఊరికే యుద్ధం చేసేస్తాను, నాకు ప్రార్థన వద్దు అన్న వాళ్ళకి వెళ్ళరు, ఓడిపోయి చచ్చి కూర్చుంటారు, నీ మీద ఆధారపడుతున్నావు. నేను ఊరికే ప్రార్థనే చేస్తాను, నేను యుద్ధం చేయను, నేను చర్చిలోనే ఉండి ఇంట్లో నుండి ఓ తండ్రి నేను సాయం చేయను, నేను పనికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, నువ్వు పంపించండి పంపడం. ప్రార్థన చేయాలి, పని చేయాలి, రెండూ చేయాలి. ప్రార్థనతో కూడిన పోరాటం. మన విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే, మనము ప్రార్థన అడుగుడి వెంటనే మీరేం చేయండి? వెతకండి, అడిగేసి కూర్చోకండి, వెతకండి, పని చేయండి, యుద్ధానికి వెళ్ళండి. నేను యేసుప్రభు ఏమన్నాడు? నేను ప్రార్థన చేస్తాను, మీరు హాయిగా పడుకోండి అన్నాడా? మీకేమన్నా శోధన వస్తే మీరు హాయిగా పడుకోండి, నేను చూసుకుంటానులే అనలేదు ఆయన. మీరు హాయిగా జబర్దస్త్ చూస్తా కూర్చోండి, మీరు హాయిగా సినిమాలు పెట్టుకోండి, మీరు హాయిగా యూట్యూబ్లు చూడండి, మీరు హాయిగా కబుర్లు చెప్పుకోండి, నేను మిమ్మల్ని అన్ని పోషించేతను అన్నాడు యేసయ్య. పేతురు, యోహాను, యాకోబుల్ని కొండ మీద తీసుకెళ్ళాడు. గెత్సేమనే తోటలోకి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు ఆ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఏమన్నారంటే, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మీరేం చేయండి అంతే. నేను మీకు శోధన తీసేస్తాను, మీరు పడుకొని నిద్ర అండి అన్నాడు. వాళ్ళని ఒరే నేనేం చేయను, మీరు ప్రార్థన గెలవాలంటే మీరే ప్రార్థన చేయండి అన్నాడు. అది ప్రార్థన నువ్వు చేసుకోవాలి, పాటగారు చేయటం కాదు. నేను ఎలాగా చేస్తాను ప్రార్థన, నువ్వు కూడా చేయాలి. ఇదిగో 20 సంవత్సరాలైంది నీకు ప్రార్థన రాదు, 30 సంవత్సరాలైంది బాప్తిసం తీసిన ప్రార్థన రాదు నీకు. ఎలా కార్యాలు జరుగుతాయి? ప్రార్థన చేయాలి, కార్యాలు కూడా చేయాలి. ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైంది కదా, యుద్ధంలో గెలవాలంటే, సాతాన్ని జయించాలంటే, అపవాదిని జయించాలంటే మనం ఏం చేయాలి? రెండు పనులు చేయాలి. ఏంటంటే ప్రార్థన చేయాలి, పోరాటం కూడా పోరాడాలి. అప్పుడే జయం కలుగుతారు. యేసు ప్రభువారు ఆయన మనతో ఉన్నాడు కనుక మనల్ని ప్రార్థన జయం. యెహోవా నిస్సి అనే బ్యానర్, అంటే దేవుడే ధ్వజము, జయం అనే బ్యానరు. నిస్సి అని పేరు పెట్టుకుంటారు, అంటే దేవుడు జయం అని జెండా ఎగరేసి, జెండా అనమాట, బ్యానర్ అంటారు. ఆ జెండా ఎగరేయడానికి యెహోవా మనకు తోడు. అయితే దేవుడు మాట చెప్పాడు, అమాలేకుడు అనేవాడిని ఎవరిని ఉంచొద్దు. 14వ వచనంలో యెహోవా మోషేతో ఇట్లు చెప్పిన, అమాలేకుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయము. అమాలేకులతో ఎప్పుడు యుద్ధమే. అమాలేకులు ఉంచకండి. ఏమంటే ఎవరండి అమాలేకులు? బయటని యుద్ధమన్నారు, లోపల నుంచి యుద్ధమన్నారో చెప్పలేదు. లోపల ఒకటి ఉన్నాడు అమాలేకుడు. అదేంటంటే చర్చి వరకు రానిస్తాడు, చర్చిలో నుంచి బయటే ఉంటాడు. అమాలేకుడు లోపల ఉంటాడు. అమాలేకుడితో యుద్ధం. తాగుడు మానొద్దు అంటాడు, అబద్ధాలు చేసేవాడు, సెల్ ఫోన్ చూసేవాడు, బూతులు ఆడించేవాడు, సిగరెట్లు తాగించేవాడు అమాలేకుడు. వాడితో యుద్ధం. నువ్వు పరిశుద్ధంగా ఉండాలనుకో, నువ్వు మంచోడివే, నువ్వు పరిశుద్ధంగా ఉండాలనుకున్నా, నువ్వు భక్తిగా ఉండాలనుకున్నా, అమాలేకుడు అక్కడ ఉన్నాడు. ఆడేం చేస్తాడంటే, పర్లేదులే నేను రానివ్వడు, నీకు పర్లేదులే చేసుకో అంటాడు. ఆడితో యుద్ధం అని తీసేయి. అమాలేకుడు కనుక తీయకపోతే వాడు మళ్ళా నీకు కంట్లో ముళ్ళై కూర్చుంటాడు, నీ కంట్లో నిన్ను పొడుతాడు. అమాలేకుడిగా నువ్వు ఉంచుకున్నావు అనుకోండి, అమాలేకుని దేవుడు తీసేమన్నాడు, తీయకోకుండా నీ యొక్క పక్కలో బళ్ళులో ఉంటాడు. అమాలేకుని తీయపోతే నీ పక్కలో బళ్ళువే, వాడిని తీసేయి. దేవుడు చెప్పాడు, ఇజ్రాయిల్కి మొట్టమొదటి రాజు వచ్చినప్పుడు సౌలు గారు వచ్చాడు కదా, సౌలు గారితో ఏం చెప్పాడంటే, మొదటి సమయాల కింద 14వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదువుకోండి, 15వ అధ్యాయంలో అమాలేకుల్ని చంపేయి అన్నాడు.
చంపమంటే మనోడు యుద్ధానికి వెళ్ళి చంపాడండి? చంపలేదు. రాజుగారిని చంపలేదు. మంచి మంచి బలిసిపోయిన గొర్రెలు ఎడ్లను చంపలేదు, ఉంచేశాడు. అమాలేకులను చంపకుండా ఉంచుకున్నందుకు 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం 9, 10 వచనాలు ఏముంటుందో తెలుసా? సౌలు అమాలేకులను చంపకపోవడం వల్ల 8వ వచనంలో సౌలుని పొడిచినోడు ఎవడమ్మా? సౌలుని పొడిచినోడు ఎవడు? అమాలేకీయుడే. ఎవడినైతే చంపలేదో వాడే వచ్చి సౌలుని పొడి చేశాడు. ఉందా లేదా మాట? 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10, 11 వచనాల్లో ఉంటుంది. అమాలేకుడు. దావీదు అడుగుతున్నాడు, ఏయ్ సౌలు చచ్చిపోయాడు సార్, సౌలు ఎవడు చంపాడు రా అని అడిగాడు. అమాలేకుడువా? ఎందుకు చచ్చి? ఓహో, ఆ రోజున అమాలేకుడిని చంపలేదు. ఇవాళ నువ్వు ఏ పాపాన్ని చంపవో, ఏ దుర్నీతిని వదిలిపెట్టవో, ఏ అపరాధాన్ని ఉంచుకున్నావో ఆ పాపమే నిన్ను తినేస్తుంది. మరలా చివరికి ఆ పాపమే నిన్ను కాల్చేస్తుంది. ఈ అమాలేకుడే 450 సంవత్సరాల క్రితం తర్వాత ఎస్తేరు గ్రంథంలో కనబడతాడు. అగాగీయుడు అని. ఆడు అమాలేకుడు కొడుకు అగాగీయుడు. వాడు ఇజ్రాయిల్ లేపేయాలనుకున్నాడు, యూదులు చంపేయాలనుకున్నాడు. వాడిని చంపకపోతే యూదుల్ని తీసేస్తున్నాడు. మళ్ళా 450 సంవత్సరాల క్రితం ఈ అమాలేకుడి బ్రదర్ హేరోదు యేసు ప్రభునే సిలివేయాలనుకున్నాడు. హేరోదు. అమాలేకుడు ఉండకూడదు నీలో. ఏ పాపమని అమాలేకు, ఏ పాపముందో ఏదుందో దాన్ని మధ్యాహ్న సమయంలో తొలగించుకో, దేవుడు నీకు జయం ఇస్తాడు. అమాలేకులతో మనకు నిరంతరం ఏంటి చెప్పండి? యుద్ధమే. ఏది నిన్ను వెనకలాగుతుంది, ఏది నిన్ను పాపంలో పడేస్తుంది, ఏది నిన్ను ప్రార్థన చేయాలి. ప్రార్థన చూడండి, మోషే ఒక్కడే ప్రార్థన చేశాడా? ఇద్దరు ప్రార్థన చేశారా? హూరు అహరోను ఇద్దరు ప్రార్థన చేశారు. ప్రార్థన ఫ్రెండ్స్ తెచ్చుకోండి. ఆటలు గేమ్లు ఆడే ఫ్రెండ్లు కాదు, లేకపోతే మనకి కబుర్లు చెప్పే ఫ్రెండ్స్ కాదు. ప్రార్థన చేసే ఫ్రెండ్స్ని కలిగి ఉందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, రెఫదీముని గురించిన కొన్ని విషయాలు మాకు నేర్పించారు. వాళ్ళు నాయన వాదించారు, శోధించారు, ఉన్నాడో లేడో అని అవిశ్వాసంగా మాట్లాడారు. అందుకనే మెరీబా మత్స్య జలాలంతా మీరు శోధించొద్దన్నావు. నాయన నువ్వు ఉన్నానని బండ మీద నిరూపించుకున్నావు. మా కొరకు చీల్చబడ్డావు నీళ్లు ప్రవాహంలో. కానీ ఆ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించావు. శత్రువు మీద విజయం ఇచ్చేవాడు నీవేని మాట్లాడావు. ఎప్పుడైతే ప్రార్థన చేతులెత్తుతామో, నీ మీద ఆనుకుంటామో, నీకు సరెండర్ అయిపోతామో విజయం వచ్చింది. నీకు అప్పగించుకుని ప్రార్థన చేసి మేము యుద్ధానికి వెళ్ళినప్పుడు జయం గెలుస్తాం. మా పక్షంగా నువ్వు యుద్ధం చేస్తావు. 2 చేయమన్నావు. ప్రార్థన పని 2 చేసి నిన్ను గణపరిచే భాగ్యం దాయిచ్చేయండి. అమాలేకుడైన వాడిని ఉంచొద్దన్నావు. ఆడు మాకు పక్కలో ముళ్ళులాగా బల్యంలాగా ఉంటాడు. ఏ పాపం మా హృదయంలో ఉందో, ఏది నీకు ఇష్టం లేని పని ఉందో ఆ సాతాను క్రియలు యేసు నామములో బంధిస్తున్నాం. వెత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరు భద్రపరిచి ఇప్పుడే వారు నీకు ఆయాస్కర మార్గాలను విడుదల పొందినట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.